సో మనం ఇక్కడ యూనియన్ బడ్జెట్ 2024-25 హైలైట్స్ చూద్దాం. ఇవి మనకి అంటే స్పెషల్గా ఏ నెంబర్స్ కూడా మనం ఇక్కడ కొన్ని డిస్కస్ చేద్దాం. జనరల్గా మనం ముందు పార్ట్స్లో ఏవైతే మెయిన్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని డిస్కస్ చేసాం. ఇప్పుడు కొంచెం అంటే లైక్ గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ కూడా సపోర్ట్ చేసే విధంగా, అంటే గ్రూప్ 2 మెయిన్స్ లాంటి వాటికి సపోర్ట్ చేసే విధంగా కొన్ని స్టాటిస్టిక్స్ గురించి, అంటే స్టాటిస్టిక్స్ కవర్ అయ్యేటట్టుగా డిస్కస్ చేద్దాం మనం ఇక్కడ. దీనిలో భాగంగా కనుక చూస్తే మొదటిగా బడ్జెట్ హైలైట్స్ చూద్దాం. బడ్జెట్ హైలైట్స్ జనరల్గా మనం ఎక్స్పెండిచర్ కనుక చూస్తే, అంటే ద గవర్నమెంట్ ఎస్టిమేటెడ్ టు స్పెండ్ ఫర్ దిస్ పర్టికులర్ ఇయర్ అనమాట. మొత్తం అనౌన్స్ చేసిన అమౌంట్ ఎంత అంటే 47,65,768 కోట్లు. ఇది ఎక్స్పెండిచర్ అనమాట, ఖర్చు చెప్తోంది. ఖర్చు పెట్టబోతోంది ఇంత అమౌంట్ అనమాట. ఇది కంప్లీట్గా మనం కనుక చూస్తే 2023-24 బడ్జెట్తో పోలిస్తే 23-24 బడ్జెట్తో పోలిస్తే 6% మోర్ అనమాట. ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అంటే 6% ఎక్కువ. తర్వాత రిసీట్స్ కనుక చూసామనుకోండి, ఇది మనకి మాట్లాడింది మనం ఇన్కమ్ కదా. రిసీట్స్ కనుక చూస్తే, ఇన్కమ్ కనుక చూస్తే 2024-25 సంవత్సరానికి ఎస్టిమేట్ చేసింది, అంటే రిసీవ్ చేసుకోవడానికి స్కోప్ ఎంత ఉంది అని అంటే 30,80,274 కోట్లు అనమాట. ఇంక దీనికి తిరిగి గ్యాప్ చూడండి ఎంత ఉందో, చాలా గ్యాప్ ఉంది. దాదాపుగా 16 లక్షల కోట్ల పైన ఉంది, 16 lakhs crores పైన ఉంది. సో అబౌట్ 12% హయ్యర్ దాన్ ద రివైజ్డ్ ఎస్టిమేట్ ఆఫ్ 2023-24. 2023-24 రివైజ్డ్ ఎస్టిమేట్స్తో కనుక చూస్తే, రివైజ్డ్ ఎస్టిమేషన్స్తో కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అంటే 12% మోర్ అనమాట, 12% మోర్. Tax revenue, which forms major part of the receipts, is also expected to increase by 12% over the revised estimations of 23-24 అన్నాడు. That's fine. GDP part వచ్చేటప్పటికి ఎస్టిమేటెడ్ మనకి GDP గవర్నమెంట్ హ్యాస్ ఎస్టిమేటెడ్ ఏ నామినల్ GDP growth. నామినల్ GDP growth రేట్ ఎంత అంటే 10.5%. 2024-25లో నామినల్ GDP గ్రోత్ 10.5 అని చెప్తున్నాడు. నామినల్ GDP అంటే ఏంటంటే రియల్ గ్రోత్ ప్లస్ ఇన్ఫ్లేషన్ అనమాట. రియల్ గ్రోత్ ప్లస్ ఇన్ఫ్లేషన్ రెండింటి స్టాటిస్టిక్స్ ఇక్కడ. తర్వాత డెఫిసిట్స్కి వస్తే, లోటు కనుక చూసామంటే, రెవెన్యూ లోటు కనుక చూస్తే, అనే రెవెన్యూ డెఫిసిట్ అంటాం కదా, చూస్తే 2% ఆఫ్ జీడిపిగా ఎస్టిమేట్ చేశారు. 2% ఆఫ్ జీడిపిలో 2%. జీడిపి 100 రూపీస్ అనుకోండి, 100 రూపీస్లో ఇస్ 2% అనమాట. అంటే ఎంత 2 అవుతుంది, అలాగనమాట. ఇట్స్ 2% ఆఫ్ జీడిపి అంటున్నాడు. అండ్ దిస్ లోయర్ దాన్ ద రివైజ్డ్ ఎస్టిమేట్ ఆఫ్ 23-24 అంటున్నాడు. 2023-24 రివైజ్డ్ ఎస్టిమేషన్ అంటే ముందు అనౌన్స్ చేసింది ఒకటి, తర్వాత రివైజ్డ్ ఎస్టిమేషన్ అంటే తర్వాత కరెక్ట్ చేసింది అనమాట. రివైజ్డ్ ఎస్టిమేషన్ కంటే తక్కువ అని చెప్తున్నాడు. రివైజ్డ్ ఎస్టిమేషన్ ఎంత 2.8%, 2.8%. ఇప్పుడు వచ్చినప్పటికీ ఎంత అంటే 2% అనమాట. 2024-25కి రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే మనం చెప్పుకున్నాం కదా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఇన్కమ్ అని చెప్పుకున్నాం కదా. రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఇన్కమ్ అనమాట. తర్వాత ఇంకా మనం చూస్తే ఫిస్కల్ డెఫిసిట్, చాలా చాలా ఇంపార్టెంట్ వన్. ఇది ఫిస్కల్ డెఫిసిట్, కోసె లోటు అంటారు. ఇది 5.1% టార్గెట్ చేశారు. ఇవన్నీ ఎస్టిమేటెడ్ అనమాట, ఉండొచ్చు అని. జీడిపిలో 5.1% ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేశారు.
లేదా దీన్ని ఇంకా ఏమనొచ్చు, టార్గెటెడ్ అనొచ్చు, టార్గెట్ పెట్టుకున్నది అనొచ్చు, లేకపోతే ఎస్టిమేట్ చేసింది అనొచ్చు, ఎస్టిమేటెడ్ అనొచ్చు, లేకపోతే ఇదనమాట. ఎంత? 5.1%. అదే మనం ఇక్కడ చూసామనుకోండి, 2023-24 చూసామనుకోండి, 23-24 కనుక అబ్జర్వ్ చేస్తే ఈ రివైజ్డ్ ఎస్టిమేషన్ అంటే ఇక్కడ 23-24లో రివైజ్డ్ ఎస్టిమేషన్ ఎంత అంటే రివైజ్డ్ ఎస్టిమేషన్ 5.8% అనమాట. 5.8% ఆఫ్ జీడిపి. చాలా సింపుల్గా గుర్తుండిపోతాయి ఇవి. 5.8% రివైజ్డ్ 1. ఇప్పుడు చెప్పిన టార్గెట్ ఎంత అంటే 5.1 2024-25 అనమాట. తర్వాత న్యూ స్కీమ్స్, కొత్త స్కీమ్స్ కి వీళ్ళు అలాట్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ న్యూ స్కీమ్స్ కి వీళ్ళు అనౌన్స్ చేసిన అమౌంట్ ఎంత అంటే 70,449 crores. The allocation is for దేనికోసం ఇవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ అకౌంట్స్ ఫర్ 7.5% ఆఫ్ ద టోటల్ క్యాపిటల్ అవుట్లే. టోటల్ అవుట్లేలో ఇది 7.5% అంటున్నాడు. ఈ అలొకేషన్ దేనికి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి. అవి ఏ స్కీమ్స్ అనేది మెన్షన్ చేయలేదు, ఏ స్కీమ్స్ అనేది బడ్జెట్లో మెన్షన్ చేయలేదు. బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలొకేషన్ ఈజ్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ దెన్ అకౌంట్స్ ఫర్ 7.5% ఆఫ్ ద టోటల్ అవుట్లే అంటున్నాడు. తర్వాత చూస్తే మెయిన్ ట్యాక్స్ ప్రపోజల్స్ ఇన్ ద ఫినాన్స్ బిల్. ఫినాన్స్ బిల్లో మెయిన్ ట్యాక్స్ ప్రపోజల్స్ కనుక చూస్తే ట్యాక్స్ రేట్స్ ఏవి కూడా చేంజ్ చేయలేదు, అన్చేంజ్ అని చెప్తున్నాం. ట్యాక్స్ రేట్స్ వీటిని స్లాబ్స్ ఏవి చేంజ్ చేయలేదు, ట్యాక్స్ స్లాబ్స్ చేంజ్ చేయలేదు. తర్వాత ట్యాక్స్ బెనిఫిట్స్ ఇన్ సెర్టైన్ ఎంటిటీస్ ఎక్స్టెండెడ్ బై అనదర్ ఇయర్. అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ చెప్తున్నారు కదా, ట్యాక్స్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ట్యాక్స్ బెనిఫిట్స్ టు సెర్టైన్ కేటగిరీస్, సెర్టైన్ ఎంటిటీస్. కొన్ని ఎంటిటీస్ కి ఏం చేశారు అంటే ఎక్స్టెండ్ చేశారనమాట, ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేశారు, అనదర్ 1 year అనమాట. ఎలాంటివి అవి అంటే అంటిల్ 2025 మార్చ్ దాకా ఎక్స్టెండ్ చేశారు. 2025 మార్చ్ దాకా, అదే March 31st of 2025 దాకా. వేటి ట్యాక్స్ రిలేటెడ్ వన్స్ అంటే ఇంపార్టెంట్ వన్ ఇది. స్టార్టప్స్ ఒకటి, స్టార్టప్స్. తర్వాత సావరిన్ వెల్త్ ఫండ్, సావరిన్ వెల్త్ ఫండ్స్ అండ్ పెన్షన్ ఫండ్స్. సావరిన్ వెల్త్ ఫండ్స్ అంటే మనకి దెన్ గోల్డ్ రిలేటెడ్ గా బాండ్స్ అలాంటి వాటిలో అనమాట, సావరిన్ బాండ్స్ అంటాం కదా. తర్వాత సమ్ ఐఎఫ్ఎస్సి యూనిట్స్, ఐఎఫ్ఎస్సి యూనిట్స్ ఉంటాయి కదా, ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ యూనిట్స్, వాటికి some IFS units. These benefits would have expired in March 2024. March 2024 కి ఇవి ఎక్స్పైర్ అవుతాయి. బట్ ఇక్కడ వీటిని ఎక్స్టెండ్ చేసింది ఎప్పటిదాకా అంటే సర్టెన్ డైరెక్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ టు ద ఫాలోయింగ్ ఎంటిటీస్ హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్ అంటున్నాడు. స్టార్ట్అప్ కంపెనీస్, అంకుర కంపెనీలు అంటాం. ఇలాంటి వాటికి ఏం చేశారు అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ని ఏవైతే ఉన్నాయో ట్యాక్స్ బెనిఫిట్ని ఎక్స్టెండ్ చేశారు. అంటిల్ మార్చ్ 2025, March 31st, 2025 దాకా. తర్వాత పాలసీ హైలైట్స్ కనుక చూస్తే ఇక్కడ 3 మేజర్ ఎకనామిక్ రైల్వే కారిడార్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది ఎనర్జీ, మినరల్ అండ్ సిమెంట్ కారిడార్స్, పోర్ట్ కనెక్టివిటీ కారిడార్స్, హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్స్. And 40,000 normal rail bridge bogies will be upgraded to the Vande Bharat. 40,000 normal bogies. దేనికి అన్నాడు? వందే భారత్ కి.
వందే భారత్ స్టాండర్డ్స్కి అప్గ్రేడ్ చేస్తామంటున్నాడు టు ఎన్ష్యూర్ ద ప్యాసింజర్ సేఫ్టీ అండ్ కంఫర్ట్. అది పాయింట్. సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం. అండ్ అడిషనల్ 2 more houses will be built over the next 5 years under Pradhan Mantri Awas Yojana Gramin. 200 కాదు 2 crores 2 crore houses. ఇంకొక 2 కోట్ల ఇల్లు కడతామని కన్స్ట్రక్ట్ చేస్తామన్నారు కదా, కన్స్ట్రక్ట్ చేస్తామని అనౌన్స్ చేశారు. 2 crore houses. ఓకేనా. తర్వాత a new scheme will be launched to help the sections of the middle class living in rented houses, slums and unauthorized colonies to buy or build their own houses. వీటితో పాటు హెల్త్ రిలేటెడ్గా వ్యాక్సినేషన్ గురించి మాట్లాడా. 9 to 14 years ఉన్న గర్ల్స్ ఎవరైతే ఉంటారో సర్వైకల్ క్యాన్సర్ నుంచి వాళ్ళకి వ్యాక్సినేషన్ ప్రొవిజన్ ఇస్తామని చెప్తున్నారు. తర్వాత ఈ న్యూ ప్లాట్ఫామ్ UWIN will be rolled out for managing immunization across the country. ఇమ్యూనిటీ రిలేటెడ్గా ఉన్న యాక్టివిటీస్ గురించి నోటిఫై చేయడానికి UWIN ప్లాట్ఫామ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. తర్వాత హెల్త్ కేర్ కవర్ అండర్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ఆశా వర్కర్స్, అంగన్వాడీస్. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంగన్వాడీలకి, ఆశా వర్కర్లకి వీళ్ళకి ఎక్స్టెండ్ చేస్తామని చెప్తున్నారు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్. తర్వాత ఎనర్జీ సెక్టార్కి వచ్చేటప్పటికి ఎనర్జీ సెక్టార్ rooftop solarization of 1 crore households will be taken up and to achieve a net zero by 2070 అంటున్నాడు. CNG, PNG బ్లెండింగ్ కాన్సెప్ట్స్ అన్నిటిని మ్యాండేట్ చేస్తామని చెప్తున్నారు ద ఫేజ్డ్ మేనర్లో. అండ్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ liquefaction capacity of the 100 metric tons will be installed by 2030. కోల్ గ్యాసిఫికేషన్ మరియు తర్వాత పోతే లిక్విఫికేషన్ కెపాసిటీ 100 మెట్రిక్ టన్స్ ఇన్స్టాల్ చేస్తామంటారు 2030 నాటికి. ఎన్విరాన్మెంట్కి వచ్చేటప్పటికి ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి స్ట్రెంథన్డ్ అండ్ ఎక్స్టెండెడ్. అడాప్షన్ ఆఫ్ USS ఫర్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విల్ బి ఎంకరేజ్డ్. బ్లూ ఎకానమీ ఫిషరీస్కి రిలేటెడ్గా వాటర్ సోర్సెస్ మ్యాక్సిమం యూజ్ చేసే విధంగా బ్లూ ఎకానమీ 2.0 స్కీమ్ విల్ బి లాంచ్ టు రీస్టోర్ ద coastal aquaculture and mariculture. Aqua and mariculture both. Maritime or mariculture. A new scheme will be launched to provide environment friendly alternatives such as biodegradable polymers, bioplastics and biopharmaceuticals. Friendly, user friendly, environment friendly and eco friendly సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తామంటున్నారు. తర్వాత అగ్రికల్చర్కి వచ్చేటప్పటికి పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి ప్రమోటెడ్ ఇన్ పోస్ట్ హార్వెస్ట్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ అగ్రిగేషన్, స్టోరేజ్, సప్లై చైన్, ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్లో కొత్త పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్వెస్ట్మెంట్స్ని ఇంకా అట్రాక్ట్ చేస్తామని చెప్తున్నారు. అప్లికేషన్ ఆఫ్ ద నానో డిఏపి ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, ఈ నానో డిఏపి ఫర్టిలైజర్స్ విల్ బి ఎక్స్పాండెడ్ ఇన్ ఆల్ అగ్రోక్లైమాటిక్ జోన్స్. అన్ని అగ్రోక్లైమాటికల్ జోన్స్కి ఈ డిఏపి ఫర్టిలైజర్స్ని, నానో డిఏపి ఫర్టిలైజర్స్ని ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. డిఏపి డైఅమోనియా ఫాస్ఫేట్ అంటాం కదా, డైఅమోనియా ఫాస్ఫేట్ దీన్ని అనమాట. ఏంటంటే ఈజ్ అ కాన్సన్ట్రేటెడ్ ఫాస్ఫేట్ బేస్డ్ ఫెర్టిలైజర్ అనమాట ఇది. సో ఫాస్ఫరస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ న్యూట్రియంట్ అలాంగ్ విత్ నైట్రోజన్. ఇవి వైటల్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. వీటిని ఆల్ అగ్రోక్లైమాటికల్ జోన్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. ఏ ప్రోగ్రామ్ ఫర్ సపోర్టింగ్ డైరీ ఫార్మర్స్ విల్ బి ఫార్ములేటెడ్. సపోర్టింగ్ డైరీ ఫార్మర్స్ కి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామంటారు. PM మత్స్య సంపద యోజన విల్ బి ఎక్స్పాండెడ్ టు మత్స్య సంపద. PM మత్స్య సంపద దీన్ని ఎక్స్పెండ్ చేస్తామంటున్నారు. ఎన్హాన్స్ టు అక్వాకల్చర్ ప్రొడక్టివిటీ ఫ్రమ్ 3 to 5 tons per hectare. హెక్టార్కి 3 to 5 tons పెరిగే విధంగా. డబుల్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్
డబుల్ చేస్తామని చెప్తున్నారు 1 lakh crore రూపీస్కి. సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ టు 1 lakh crore రూపీస్కి. తర్వాత జనరేట్ 55 lakh ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. 55 lakh ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అందుకని మనకి రైల్వే పోస్టులు అవి కూడా అనౌన్స్ చేస్తున్నారు కదా, దట్స్ వన్ అనమాట ఎంప్లాయ్మెంట్. తర్వాత డెమోగ్రఫిక్ చేంజెస్. ఏ హై పవర్డ్ కమిటీ విల్ బి సెటప్ టు అడ్రస్ ద ఛాలెంజెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద ఫాస్ట్ పాపులేషన్ growth and demographic changes అని చెప్తున్నారు. Encourage the private sector to scale up the research and innovation. A corpus fund of 1 lakh crore will be set up, and then this corpus will provide long term loans at a low or nil interest rates. తర్వాత చూస్తే బడ్జెట్ ఎస్టిమేట్స్ 2014-15 as compared with the revised one. రివైజ్డ్ ఎస్టిమేషన్స్ తోటి కంపేర్ చేస్తే 2023-24 తోటి కనుక 2024-25 ఇవి ఎస్టిమేటెడ్ నెంబర్స్. 24-25 దీని 23-24 ఏంటంటే రివైజ్డ్ ఎస్టిమేషన్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్. టోటల్ ఎక్స్పెండిచర్ చూసాం ఇక్కడ మనం 47,65,768 crores అనమాట. ఎంత పర్సెంటేజ్ అంటే 6% ఇంక్రీజ్ అనుకున్నా. రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చినప్పటికీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎస్టిమేటెడ్ టు గ్రో 3.2% అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 16.9%. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 16.9%. రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చినప్పటికీ 3.2% గ్రో అని ఎక్స్పెక్ట్ చేశారు. Revenue expenditure growth has been kept check due to the pension, defense expenditure, subsidies and major schemes like MGNREGS, Jal Jeevan, PM Kisan ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగే అవకాశం ఉంది అనేది పాయింట్ అన్నమాట. రఫ్లీ ద సేమ్ యాజ్ రివైజ్డ్ ఎస్టిమేట్ ఫర్ ద 23-24 2023-24లో ఎంతైతే ఎస్టిమేట్ అయిందో అంతే, దాదాపుగా అంతే అన్నమాట. తర్వాత టోటల్ రిసీట్స్ అంటే ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ వచ్చే ఇన్కమ్ వీళ్ళు ఎస్టిమేట్ చేసింది ఎంత అంటే 30,80,274 కోట్లు, 30,80,274 crores అనమాట. తర్వాత ద గ్యాప్ బిట్వీన్ ద రిసీట్స్ అండ్ ద ఎక్స్పెండిచర్ విల్ బి ప్లగ్డ్ బై బారోయింగ్స్ బడ్జెట్ టు ద 16 అనమాట. దాదాపుగా 16,85,494 crores అనమాట. ఇది దేనికి గ్యాప్ ఇది అంటే రిసీట్స్కి ఎక్స్పెండిచర్కి ఉన్న గ్యాప్. ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నాయి కదా, ఆ గ్యాప్ అనమాట. 2.8% లోయర్ దాన్ ద రివైజ్డ్ ఎస్టిమేట్ ఆఫ్ 2023-24. బట్ ఇది ఏంటి అని అంటే 2.8% తక్కువ అంటున్నాడు. దేంతో పోలిస్తే 2023-24తో పోలిస్తే. స్టేట్లకి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్స్ కనుక చూస్తే ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ట్రాన్స్ఫర్ అనౌన్స్ చేసింది ఎంత అంటే ఎంత ట్రాన్స్ఫర్ చేస్తానని అనౌన్స్ చేసింది అని అంటే ట్రాన్స్ఫర్ 22,74,541 crores అనమాట. ఏది ట్రాన్స్ఫర్ చేస్తున్న అమౌంట్. సెంట్రల్ గవర్నమెంట్ విల్ ట్రాన్స్ఫర్ దిస్ మచ్ టు ద స్టేట్స్ అనమాట, టు స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇయర్ ఏంటి ఇన్ ద ఇయర్ 2024-25 2024-25కి ఈ ట్రాన్స్ఫర్ చేస్తానంటుంది. ఇది ఏంటి అంటే 8.4% ఇంక్రిమెంట్. ఇది 8.4% ఇంక్రీజ్ ఓవర్ ద రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ 2023-24 2023-24 రివైజ్డ్ ఎస్టిమేట్తో పోలిస్తే 8.4% ఎక్కువ అనమాట. ట్రాన్స్ఫర్ టు ద స్టేట్స్ ఇంక్లూడ్స్ డెవాల్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ టు స్టేట్స్. దీనిలోనే డెవాల్యూషన్ కూడా ఉంది. డెవాల్యూషన్ 12,19,783 crores అనమాట. గవర్నమెంట్ ఆస్తుల్ని వాటిని అమ్మగా వచ్చిన అమౌంట్ అనమాట. అవుట్ ఆఫ్ ద డివిజబుల్ పూల్ ఆఫ్ ద సెంట్రల్ టాక్సెస్ గ్రాంట్స్ వర్త్ 8,90,858 crores అనమాట. అండ్ స్పెషల్ లోన్స్ వర్త్ 1,30,000 crores ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. ఇవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వచ్చాయి. డెఫిసిట్స్ పార్ట్కి వచ్చేటప్పటికి 2% రెవెన్యూ డెఫిసిట్ టార్గెట్ పెట్టుకుంది. ఎక్కడ అంటే 2% పెట్టుకున్నారు టార్గెట్.
ఓకేనా. తర్వాత జీడిపి లోయర్ దాన్ ద 2.9% బడ్జెట్ 23-24లో 2.9% ఉంది, దానికంటే తక్కువ అనమాట. ఫిజికల్ డెఫిసిట్ ఈస్ టార్గెటెడ్ 5.1%. ఎస్టిమేటెడ్ పార్ట్లో 2023-24 రివైజ్డ్ ఎస్టిమేషన్స్లో 5.9% ఉందన్నమాట. The lower fiscal deficit is on account of receipts growing at 11.8%, which is higher than the expenditure grow by 6%. So that is a part. ఎందుకు దీనివల్ల ఇక్కడ ఈ గ్యాప్ ఇంత ఇది వచ్చింది ఇలాగంటే ఫిజికల్ డెఫిసిట్ లో వేరియేషన్ ఎందుకు వస్తుంది అని అంటే, ఫిజికల్ డెఫిసిట్ మరి 5.9% ఉంది లాస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్ లో, ఇప్పుడు టార్గెట్ 5.1 పెట్టుకున్నారు ఎందుకు అని అంటే ఇక్కడ రీజన్ ఒకటి ఉంది. స్ట్రాంగ్ రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ దీనిలో కనుక గమనిస్తే ఫిజికల్ డెఫిసిట్ ఈస్ టార్గెటెడ్ 5.1 అనుకున్నాం కదా. ద లోయర్ ఫిజికల్ డెఫిసిట్ ఈస్ అన్ అకౌంట్ ఫర్ ద రిసీట్స్ గ్రోయింగ్ ఎట్ రిసీట్ పెరిగింది ఎంత అంటే, ఇన్కమ్ ఎంత పెరిగింది అంటే 11.8% పెరిగింది. అది ఎక్స్పెండిచర్ గ్రోత్ ఎంత ఉంది, ఎక్స్పెండిచర్ గ్రోత్ వచ్చినప్పటికీ ఎక్స్పెండిచర్ 6% పెరిగింది, రిసీట్స్ 11.8% పెరిగాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది, రిసీట్స్ వచ్చేటప్పటికి రిసీట్స్ 11.8% పెరిగాయి లాస్ట్తో కంపేర్ చేస్తే. తర్వాత మరి రివైజ్డ్ ఎస్టిమేషన్స్లో మనం కనుక గమనిస్తే ఎక్స్పెండిచర్ కనుక ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది అని అంటే లాస్ట్తో పోలిస్తే 6% పెరిగింది, 6% వేరియేషన్ ఉంది. మరి ఇది రిసీట్స్ 11.8, ఎక్స్పెండిచర్ 6% అంటే రిసీట్స్ ఎక్కువ కదా. సో విచ్ ఈస్ హయ్యర్ దాన్ ద ఎక్స్పెండిచర్ గ్రోత్ ఆఫ్ 6%. అందుకని రిసీట్స్ పెరిగాయి కాబట్టి ఫిజికల్ డెఫిసిట్లో వేరియేషన్ కనిపిస్తోంది. ఫిజికల్ డెఫిసిట్ లాస్ట్ 5.9% ఉన్నదాన్ని ఇప్పుడు తగ్గించడానికి మాకు స్కోప్ ఉంది, 5.1% తీసుకొస్తామని చెప్తున్నారు అన్నమాట. జీడిపి గ్రోత్ ఎస్టిమేషన్స్ కనుక చూస్తే, జీడిపి గ్రోత్ కనుక అబ్జర్వ్ చేస్తే వీళ్ళు చెప్తోంది ఎస్టిమేటెడ్ గ్రోత్ ఎంత అంటే 10.5% ఇన్ 24-25, 10.5% దాకా ఉండొచ్చు అని చెప్తున్నారు ఎస్టిమేటెడ్ టు గ్రో. ఇవి మనకి స్టాటిస్టిక్స్ అనమాట, లెక్కలు ఇవి. మరి ఈ పర్టికులర్ పార్ట్ మనకి ఇంపార్టెంట్ కదా, ఈ పార్ట్ మనకి వీ షుడ్ నో అనమాట, ఇంపార్టెంట్ వన్ అనమాట. సో ఇక్కడ బడ్జెట్ 24-25లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ 36,54,657. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓవరాల్ ఎక్స్పెండిచర్ టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేటప్పటికి 47 lakhs అనమాట, 47,65,768. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రిసీట్స్ వచ్చేటప్పటికి మొత్తం రిసీట్స్ 30,80,274. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ దాదాపుగా మనకి 16,85,000 ఉందన్నమాట, 85,000 crores ఉందన్నమాట. దట్స్ ద పాయింట్. రెవెన్యూ డెఫిసిట్ వచ్చేటప్పటికి జీడిపిలో 2% అని, ఫిజికల్ డెఫిసిట్ 5.1 అని, ప్రైమరీ డెఫిసిట్ వచ్చేటప్పటికి 1.5 తీసుకొస్తామని, 2.0 తీసుకొస్తాము. రెవెన్యూ డెఫిసిట్ 5.9 ఉంది అంతకుముందు ఫిజికల్ డెఫిసిట్, దాన్ని 5.1కి తీసుకొచ్చేస్తాం. తర్వాత 2.3% ప్రైమరీ డెఫిసిట్ని తీసుకొస్తాం అనేది పాయింట్. Expenditure which brings a change to the government's assets or liabilities, such as construction of roads, recovery loans, is a capital expenditure. ఏవైనా సరే రోడ్డు కన్స్ట్రక్ట్ చేయడం కానీ, తర్వాత రికవరీ చేయడం కానీ, ఇలాంటివన్నీ ఏమవుతాయి అంటే ఇవన్నీ ఏమవుతాయంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వస్తాయి. కొంత పార్ట్ ఇవి పాజిటివ్ అని చెప్పాలి, ఎక్స్పెండిచర్ అని కనిపిస్తున్న పాజిటివ్. ఎందుకు అని అంటే దీంతో బ్రిడ్జిల్ లాంటివి కానీ, లేకపోతే రకరకాల బెనిఫిట్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ కానీ ఇలాంటివి కడతారు కాబట్టి వాటి నుంచి మళ్ళీ బెనిఫిట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది, ఖచ్చితంగా రిటర్న్స్ ఇచ్చే స్కోప్ ఉన్నవి అనమాట. సో అండ్ ఆల్ అదర్ ఎక్స్పెన్సెస్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్. మిగిలిన ఎక్స్పెండిచర్స్ అన్నీ ఏమవుతాయంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అవుతాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఎలాంటివి రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటే పేమెంట్ ఆఫ్ శాలరీస్ కానీ ఆల్రెడీ చెప్పుకున్నాం, పేమెంట్ ఆఫ్ శాలరీస్. తర్వాత మనకి ఇంకేమవుతుంది, ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇవన్నీ కన్సిడర్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ తర్వాత వీటితో పాటు
Capital expenditure is expected to increase by 17%. Capital expenditure 17% పెరుగుతుందని ఎస్టిమేట్ చేశారన్నమాట 2023-24తో పోలిస్తే. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో. రెవెన్యూ ఎక్స్పెండిచర్ దాదాపుగా 3.2% గ్రో అవ్వడానికి స్కోప్ ఉందని చెప్తున్నారు. ఇది చూడండి 17% ఏకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. గుడ్ టర్న్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే ఖర్చు అనేది నెగిటివే, కానీ ఇక్కడ ఆ ఖర్చుని దేనికి, రోడ్స్ కన్స్ట్రక్షన్కో లేకపోతే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్కో గవర్నమెంట్ ఆస్తులను ఇంప్రూవ్ చేయడానికో కడతారు కాబట్టి ఖచ్చితంగా అదేమవుతుందంటే యూటిలైజ్ ఉపయోగపడుతుంది. తర్వాత చూస్తే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ అంటారు తెలుగులో. పెట్టుబడుల ఉపసంహరణ అంటాం డిస్ఇన్వెస్ట్మెంట్. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్కి వచ్చినప్పటికీ మనము జనరల్గా ద గవర్నమెంట్ సెల్లింగ్ ఇట్స్ స్టేక్ ఇన్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్. పిఎస్సిలో తన స్టేక్ నమ్మేస్తుంది. పబ్లిక్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాటిలో దీన్ని స్టేక్ నమ్మేస్తుంది అనమాట. స్టేక్ అంటే దాని భాగాన్ని నమ్మేసుకుంటుంది. 2023-24 కనుక మనం అబ్జర్వ్ చేస్తే ద గవర్నమెంట్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు మీట్ 49% ఆఫ్ ఇట్స్ డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్. 49% టార్గెట్ని రీచ్ అయినట్టు అనమాట. ఏది మనకి రీసెంట్గా అనౌన్స్ చేసిన కాంటెక్స్ని బట్టి. దాని డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ 100 రూపీస్ అయితే 49% ఇప్పటికే రీచ్ అయింది అనమాట. ఇది డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్. మొత్తం డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ 100% అనుకుంటే దానిలో 49% డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ని ఈ ఇయర్కి ఎస్టిమేట్ చేశారు కంపేర్ టు ది లాస్ట్ ఇయర్. ద డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ఫర్ ద 24-25 2024-25 సంవత్సరానికి డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ని ఎంతగా ప్లాన్ చేశారంటే 50,000 crores, 50,000 కోట్లు అన్నారు. దిస్ ఇస్ లోయర్ దాన్, ఇది 50,000 కోట్లు అనేది ఇస్ లోయర్ దాన్ సో ఇక్కడ ద డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ఫర్ 2024-25 ఇస్ 50,000 crores అనుకున్నాం కదా. ఇక్కడ మరి 2023-24లో ఇది ఎంత ఉంది అని అంటే డిస్ఇన్వెస్ట్ చేసింది 61,000 crores. 61,000 crores. ఇప్పుడు ఎంత, ఇది 50,000 crores అంటే దాదాపుగా 11,000 crores తగ్గించడం జరిగింది అనమాట డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదు, కంపెనీలో ఉన్న షేర్స్ని గవర్నమెంట్ కంపెనీలో ఉన్న షేర్స్ని అమ్మడం కొంత పర్సెంటేజ్. మొత్తం పర్సెంట్ అమ్మడానికి ఉండదు, దానిలో 10%, 5%, 15% ఇలా అమ్మడానికి ఉంటుంది. అది కాంటెక్స్ట్ అనమాట. రిసీట్స్ కనుక చూస్తే మనం కొన్ని పాయింట్స్ కనుక దీనికి కనుక రిలేటెడ్గా కనుక చూస్తే డెవల్యూషన్ ఆఫ్ ద స్టేట్, నెట్ ట్యాక్స్ రెవెన్యూ, ఇవి ఒకసారి చూద్దాం పాయింట్స్. ఈ నెట్ ట్యాక్స్ రెవెన్యూ కనుక చూస్తే ఎక్స్క్లూడింగ్ స్టేట్స్ని మినహాయించి కనుక మనం టర్న్ కనుక చేస్తే ఇక్కడ నెట్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత ఎస్టిమేట్ చేశారంటే ఎక్స్క్లూడింగ్ షేర్స్ ట్యాక్సెస్ 26,15,74 కోట్లు అనమాట. ఇది 12% హైయర్ దాన్ రివైజ్డ్ ఎస్టిమేట్ ఆఫ్, ఇది 12% అడిషనల్ మోర్ అనమాట. మోర్ దాన్ 12% మోర్ దాన్ ద రివైజ్డ్ ఎస్టిమేషన్ అనమాట. దట్స్ ద పాయింట్. బ్రేకప్ ద కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్ రిసీట్స్. ఇవి రిసీట్స్ దేని నుంచి ఎంత అంటే మనకి ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి కదా. రిసీట్ అంటే ఇప్పుడు మనకి రెవెన్యూ బడ్జెట్లో రిసీట్స్ అనమాట. ఇక్కడన్నీ ఏముంటాయి అని అంటే ఈ రిసీట్స్ ఇక్కడన్నీ ట్యాక్స్డ్, నాన్ ట్యాక్స్డ్, ట్యాక్స్డ్ రిసీట్స్, నాన్ ట్యాక్స్డ్ ఇవే ఉంటాయి. అది చూడండి అక్కడ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ కనుక చూస్తే కార్పొరేషన్ ట్యాక్స్, ట్యాక్స్ ఇన్కమ్ ఇక్కడ చూడాలి మనం. ఈ పాయింట్స్ చూడాలన్నమాట, ఇవి చూడాలి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కనుక వస్తే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లైక్ మనకి కలెక్షన్ ఎస్టిమేటెడ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్షన్
ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్షన్స్ కనుక మనం చూస్తే అవి దాదాపుగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఎంతంటే 16,17,840 crores అనమాట 2024-25 సంవత్సరానికి. ద గవర్నమెంట్ ఎస్టిమేటెడ్ టు రైజ్ దాదాపుగా 10,67,650 crore ఏం చేయమంటుందంటే, సో ఇంత అమౌంట్ని 10,67,650 crore ఫ్రమ్ జిఎస్టీ నుంచి వచ్చిన ఆదాయం అనమాట అది. తర్వాత కనుక చూస్తే అండ్ ద ట్యాక్స్ కలెక్షన్ అండర్ జిఎస్టీ 86% ఎక్స్పెక్టెడ్ టు కమ్ ఫ్రమ్ సిజిఎస్టీ. 86% సిజిఎస్టీ నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారట. సిజిఎస్టీ నుంచి 80% వస్తుంది దాదాపుగా. కార్పొరేషన్ ట్యాక్స్ కనుక చూస్తే అంటే ఇక్కడ 86% యాజ్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ ఫ్రమ్ జిఎస్టీ. అది ఎంత ఉండేది 9,17,650 crore ఎక్స్పెక్ట్ చేశారు. వచ్చిన పార్ట్ డిఫరెంట్గా ఉంది. అండ్ 14% ఫ్రమ్ ద జిఎస్టీ కంపెన్సేషన్ యాక్సెస్. దీనికి 14% ఫ్రమ్ ద జిఎస్టీ కంపెన్సేషన్ సెస్. సిజిఎస్టీకి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ప్రొవిజన్ అది 14% ఫ్రమ్ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ నుంచి దాదాపుగా 14% అనమాట. నెక్స్ట్ మనకి కార్పొరేషన్ ట్యాక్స్. సో ఇప్పుడు కనుక మనం కనుక ఇక్కడ పాయింట్ కనుక చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ ఫ్రమ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ 11,56,000 crores ఎక్స్పెక్ట్ చేశారు. ట్యాక్స్ కలెక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంక్రీజ్ ఎంత అంటే దాదాపుగా 13% అనమాట. గుడ్స్ ఇన్కమ్ ద రివైజ్డ్ ఎస్టిమేషన్ ఆఫ్ ద 2023-24 కనుక చూస్తే రివైజ్డ్ ఎస్టిమేషన్ కనుక చూస్తే 13.5% హైయర్ దాన్ ద అమౌంట్ బడ్జెటెడ్ ది ఇయర్ అనమాట. తర్వాత నాన్ ట్యాక్స్ రిసీట్స్ చూద్దాం ఒకసారి. నాన్ ట్యాక్స్ రిసీట్స్ 2024-25 ఈ ఫినాన్షియల్ ఇయర్కి మనకి నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇస్ ఎక్స్పెక్టెడ్. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే అదర్ దాన్ ట్యాక్సెస్ కాకుండా ఇతర వచ్చే ఆదాయం 6.4% ఓవర్ ద రివైజ్డ్ ఎస్టిమేషన్స్. 6.4% ఇంక్రీజ్ మోర్ దాన్ ఇదొకటి. సో 6.4% ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ కంపారిటివ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇస్ ఎస్టిమేటెడ్ టు ఇంక్రీజ్ బై 25% at the revised stage in 23-24. రివైజ్ చేసిన తర్వాత అది 25% వచ్చిందని చెప్తున్నారు. అండ్ దిస్ ఇస్ మెయిన్లీ అకౌంట్ ఆఫ్ హయ్యర్ డివిడెండ్ సర్ప్లస్లు రావడం, సర్ప్లస్ ఆఫ్ ఆర్బీఐ లాంటివి, నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ అనమాట రీజన్. తర్వాత ఎక్స్పెండిచర్ హైలైట్స్ ఫర్ 24-25. ఎక్స్పెండిచర్ ఎంత మొత్తం 47,65,768 crores. సో టోటల్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ మనం డిస్కస్ చేసాం, చార్ట్లో చూసాం కదా. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ వివిధ రకాలైన వేటికి ఎంతంత అనేసి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ క్రెడిట్, తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీము, తర్వాత సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఇలాంటివన్నీ ఇవి ఒకసారి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వీటిని ఓవరాల్గా వీటిని బ్రేకప్ ఉంది, అంటే బ్రేకప్ అనమాట. ఒకటి దేనికి ఎంత అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి చూస్తే. తర్వాత ఎక్స్పెండిచర్ బై మినిస్ట్రీస్ పరంగా కనుక ఎక్స్పెండిచర్, ఏ మినిస్ట్రీ ఎంత ఎక్స్పెండిచర్ అంటే అది కనుక మనం చూసామనుకోండి, ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే ఏ మినిస్ట్రీ ఎంత ఎక్స్పెండిచర్ని హోల్డ్ చేస్తుంది అని అంటే, ఇక్కడ బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో వీళ్ళు అనౌన్స్ చేసింది ఎంత అంటే 6,21,541 crores అంటున్నాడు. రోడ్డు, ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్.
నెక్స్ట్ రైల్వేస్కి వచ్చినప్పటికి 2,75,078 crores, 78,000 crores. తర్వాత కన్జ్యూమర్ అఫైర్స్, మినిస్ట్రీలు అన్నమాట. ఇవన్నీ మినిస్ట్రీస్ అండ్ ఇవన్నీ మినిస్ట్రీస్, ఇవన్నీ వీళ్ళందరూ మినిస్టర్లు. తర్వాత వాటి మినిస్టర్స్కి ఏ మినిస్టర్కి ఎంత ఎక్కువ అలాట్ చేశారని చెప్పుకోవడం అనమాట. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, 70,449 crores has been allocated to a new item of the expenditure, that is a new scheme. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనౌన్స్ చేసిన ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, తర్వాత ఎక్స్పెండిచర్. సో మనకి ఇక్కడ ఈ పాయింట్ కనుక చూస్తే మనకి క్లియర్ కనిపిస్తుంది, అర్థమవుతుంది. డిఫెన్స్కి ఎంత, కమ్యూనికేషన్కి ఎంత, వీటన్నిటిని క్రిస్టల్ క్లియర్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ 70,449 కోట్లు అలొకేట్ చేసింది. సో దిస్ ఇస్ ద న్యూ ఐటమ్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ అనమాట. న్యూ ఐటమ్స్కి. సో న్యూ స్కీమ్స్కి డీటెయిల్స్ నాట్ క్లియర్లీ మెన్షన్డ్. దిస్ అకౌంట్స్ ఫర్ 84% ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ టోటల్ అలొకేషన్ అండ్ ద ఎంటైర్ అలొకేషన్ ఈజ్ ఫర్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం జరుగుతున్నది అనమాట. తర్వాత సబ్సిడీస్ కోసం ఎంత ఎక్స్పెండిచర్ ఉంది అంటే ఇదిగోండి, సబ్సిడీస్కి వీళ్ళు అనౌన్స్ చేస్తున్న ఎక్స్పెండిచర్ ఎంత అంటే వీళ్ళు ఖర్చు పెట్టబోతున్న అమౌంట్ ఎంత అంటే 4 లక్షలు. సబ్సిడీస్ ఇవ్వడం ద్వారా ఖర్చు పెడుతున్న అమౌంట్ ఎస్టిమేట్ చేస్తుంది అనమాట. సో తర్వాత ఫుడ్ సేఫ్ సబ్సిడీ, ఫెర్టిలైజర్ సబ్సిడీ, వీటన్నిటిని కూడా అనౌన్స్ చేస్తానని చెప్తోంది. అంటే వీటన్నిటికి కూడా అయ్యే ఖర్చు ఉంది అనేసి అనమాట. ఎక్స్పెండిచర్ ఆన్ సబ్సిడీసే కాదు, సబ్సిడీస్తో పాటు సబ్సిడీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్సిడీ, ఫుడ్ సబ్సిడీ, ఫెర్టిలైజర్ సబ్సిడీ, ఫుడ్ తర్వాత పోతే ఫెర్టిలైజర్ సబ్సిడీ కదా, దిస్ ద వన్ అనమాట. తర్వాత ఎక్స్పెండిచర్ ఆన్ ద సబ్సిడీస్ ఇంక్లూడ్స్ ఇంట్రెస్ట్ సబ్సిడీస్ ఫర్ ద వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఎల్పిజి సబ్సిడీ, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయని చెప్తున్నాడు. ఇదిగోండి ఫుడ్ సబ్సిడీ, రివైజ్డ్ ఎస్టిమేషన్స్, దట్ ఇస్ అ పాయింట్. ఎల్పిజి సబ్సిడీ మనం కనుక చూసామంటే ఇదిగోండి ఎల్పిజి సబ్సిడీ ఇప్పటికి ఎంత, ప్రెసెంట్ ఎంత పర్సంటేజ్ ఎంత, 0.30. ఇది రేషియో, ఇది పర్సంటేజ్ అనమాట. అదేంటి పర్సంటేజ్ ఏంటి అంటే రివైజ్డ్ ఎస్టిమేటెడ్ బడ్జెట్, రివైజ్డ్ ఎస్టిమేషన్ 2023-24 రివైజ్డ్ ఎస్టిమేషన్ అండ్ 2024-25 బడ్జెట్ ఎస్టిమేషన్, దాన్ని బట్టి నోటిఫై చేసింది అనమాట. ఓకేనా. సో టోటల్ సబ్సిడీస్ ఎంత అంటే సబ్సిడీస్ వర్త్ వచ్చేటప్పటికి 4,09,723 crores. ఇది వచ్చేటప్పటికి మనం పర్సంటేజ్ చేంజ్ ఎంత అంటే 0.70% అనమాట. దట్స్ అ పాయింట్. ఇవన్నీ స్కీమ్స్ అనమాట. స్కీమ్స్కి అలొకేట్ చేసిన అమౌంట్స్, ఏ స్కీమ్కి ఎంత అలొకేట్ చేశారు అన్నది మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. ఏ స్కీమ్కి అమౌంట్ ఎంత అనౌన్స్ చేశారని, ఇది ఇంపార్టెంట్ మనకి. కావాలి అనుకుంటే పర్సంటేజ్ చేంజ్ కూడా చూసుకోవచ్చు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఫస్ట్ వచ్చేటప్పటికి MGNREGA. ఇక్కడ స్కీమ్స్కి చూడండి ఎలకేట్ చేశారు. ఒక్కొక్క స్కీమ్కి కొంత. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, పిఎం కిసాన్, నేషనల్ హెల్త్ మిషన్, నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్, నోటిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్, ఇవన్నమాట మనకు కావాల్సిన స్టాటిస్టిక్స్ అనేవి. వీటిలో కూడా ఫ్రీక్వెంట్గా అంటే మొత్తం డీప్గా ఇవన్నీ బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, అంటే గ్లాన్స్ చూసుకుంటే సరిపోతుంది ఎంతెంత అమౌంట్ ఎలకేట్ చేశాడు అనేది. MGNREGA హ్యాస్ ద హైయెస్ట్ ఎలకేషన్. ఉన్న వాటిలో హైయెస్ట్ ఎలకేషన్ దేనికి అని అంటే మహాత్మా గాంధీ MGNREGA. మహాత్మా గాంధీ MGNREGA. There's a one.
అంటే ఇప్పుడు ఏంటి మనకి కావాల్సిన పాయింట్ ఏంటి అని అంటే MGNREGS has the highest allocation of funds for 24-25 అని చెప్పుకున్నా. This amount is the same as the revised estimate for 2023-24. రివైజ్డ్ ఎస్టిమేషన్ సేమ్ అనమాట. ఏది అక్కడ అనౌన్స్ చేసింది 2023-24 అనౌన్స్ చేసింది, 24-25లో వచ్చిన దానికి సేమ్ ఉన్నాయి అనమాట. Allocation on the scheme is estimated to increase 43% over the budget estimations. 43% పెరగడానికి స్కోప్ ఉంది ఎస్టిమేషన్స్ కి మించి అని. ద ప్రధానమంత్రి ఆవాస్ యోజన హ్యాస్ ద సెకండ్ హైయెస్ట్ ఎలకేషన్. రెండవ హైయెస్ట్ ఎలకేషన్ అది. సెకండ్ హైయెస్ట్ ఎలకేషన్ మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కదా, PMAY. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సెకండ్ హైయెస్ట్ ఎలకేషన్ ఇచ్చింది 2024-25లో దీనికి అనమాట. 2000 సెకండ్ పొజిషన్ టర్న్ చేసింది ఏది అని అంటే సెకండ్ హైయెస్ట్ ఎలకేషన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ మనం ఇంకొన్ని పాయింట్స్ కనుక మనం చూస్తే దిస్ వాజ్ మెయిన్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ ద రూరల్ కాంపోనెంట్ falling short of the original plans అనమాట. And the allocation for 24-25 is similar to the budget estimation of 23-24. దానికి సేమ్ గా ఉంది, అంటే దానికి దగ్గరగా ఉంది అనే పాయింట్. తర్వాత 2025 similar to budget estimation of 23-24 కదా. The Jal Jeevan Mission has the third highest allocation. వరుసగా ఉంది చూడండి, థర్డ్ వన్ has the highest allocation అని చెప్తున్నాడు. ఇది allocation for the year 24-25 that is around 70,163 crores అనమాట. దాదాపుగా ఇంక్రీజ్ ఎంత అంటే 0.2% ఇంక్రిమెంట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. సో రివైజ్డ్ ఎస్టిమేషన్ ఆఫ్ 23-24లో ఎస్టిమేషన్ ప్రకారం అనమాట ఇది. PM కిసాన్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ 60,000 crores. PM కిసాన్ కోసం ఎంత అమౌంట్స్ అలొకేట్ చేశారంటే 60,000 crores. దట్స్ ద వన్ అనమాట, దట్స్ ద పాయింట్. జలశక్తి మిషన్ కనుక మనం చూస్తే ఇది పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. లోన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. లోన్స్ రిలేటెడ్గా కాన్సెప్ట్స్ని. తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ప్రొవిజన్ వాటిని కనుక ఒకసారి చూస్తే వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్ మనకి ఇక్కడ క్లాసిఫైడ్ క్లియర్గా. వెల్ఫేర్ ఆఫ్ విమెన్కి వీళ్ళు 3,09,690 రూపీస్ ఖర్చు పెడుతున్నారు. వెల్ఫేర్ ఆఫ్ చిల్డ్రన్ 1 lakh పైన అనమాట. షెడ్యూల్డ్ క్యాస్ట్కి 1,65,000. షెడ్యూల్డ్ ట్రైబ్స్కి వచ్చేటప్పటికి 12,000 అనమాట, 12,000 ఆడ్. మొత్తం ఓవరాల్ 96.58కి హోల్డ్ చేయడం జరిగింది అనమాట. దట్స్ వన్. తర్వాత ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ టార్గెట్స్, FRBM టార్గెట్స్ అంటారు. FRBM ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్. ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉందో మనకి, ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది మనం తీసుకున్న అప్పు ఎంత తీసుకున్నాము, బారోయింగ్ స్ట్రాటజీ ఎంత ఉందని చెప్పడానికి మనం ఇది హోల్డ్ చేస్తాం అనమాట. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ని ఇస్తారు, టార్గెట్స్ ఇస్తారు. ఈ టార్గెట్స్ ఏంటి అని అంటే ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఫినాన్స్ మినిస్టర్ వీటి మీద ఫోకస్ చేసి వీటి ఇంపాక్ట్ తగ్గే విధంగా చేయాలన్నమాట. వేటి ఇంపాక్ట్ తగ్గేటట్టు, ఈ డెఫిసిట్ల యొక్క ఇంపాక్ట్ తగ్గే విధంగా చూడాలి. ఏమేమి డెఫిసిట్స్ ఉన్నాయి మనం ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ కదా ఫస్ట్. ఇది రెవెన్యూ డెఫిసిట్. ఇక్కడ చూడండి 3.9 నుంచి 2.8 వచ్చింది. 2.8 నుంచి 2కి పెట్టుకున్నాం టార్గెట్. ఇట్స్ గుడ్ టార్గెట్ అనమాట. రెవెన్యూ డెఫిసిట్కి వచ్చినప్పటికీ రెవెన్యూ డెఫిసిట్ ఇది. తర్వాత ప్రైమరీ డెఫిసిట్ వచ్చినప్పటికి 2022-23లో 3% ఉన్న దాన్ని 2.3కి రివైజ్ చేశారు. దాన్ని బడ్జెట్ డెఫిసిట్లో 1.5 దగ్గర హోల్డ్ చేస్తున్నాం, 1.5%. ఫిజికల్ డెఫిసిట్ వచ్చినప్పటికి 6.4% ఉండేది, అది 5.8%, 5.8% టార్గెట్ రివైజ్డ్ ఎస్టిమేషన్ 2023-24కి. అది 2024-25కి వచ్చేటప్పటికి దట్ ఈస్ 2% అనమాట. సో వెరీ గుడ్ వన్. 2.1 2% అంటున్నాడు. గుడ్ టర్న్ అది. అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అంటే
లైబిలిటీస్ అంటే పే చేయాల్సిన అమౌంట్స్ అనమాట. అవుట్ స్టాండింగ్ అమౌంట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇస్ ద అక్యుములేషన్ ఆఫ్ బారోయింగ్స్ ఓవర్ ద ఇయర్స్. చాలా సంవత్సరాల నుంచి మనం తీసుకుంటున్న అప్పులు మనం ఏమంటాము అంటే అవుట్ స్టాండింగ్ బారోయింగ్స్ అంట, అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ అంట. అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్. Higher debt implies that the government has a higher loan repayment obligation over the years. Ante kada, that is the point. So center's outstanding liabilities for the 24-25 వచ్చేటప్పటికి ఎంత అంటే estimated to be 57%. 57% of the GDP. జీడిపిలో 57% అప్పులు ఉన్నాయి బయటకు మనం పే చేయాల్సినవి. అవుట్స్టాండింగ్ లైబిలిటీస్ హ్యాడ్ డిక్లైన్డ్ ఫ్రమ్ 51%. 2013-14లో 51% ఉండేవి జీడిపిలో ఇవి. వీటిని గ్రాడ్యువల్గా 2024-25 వచ్చేటప్పటికి ఇవి తగ్గే ఛాన్స్ ఉందని అనౌన్స్ చేస్తున్నారు. ఇది 57% నుంచి అంతకుముందున్న 57 నుంచి తగ్గడానికి స్కోప్ ఉంది. ఎస్టిమేటెడ్ టు 57% ఆఫ్ జీడిపి అంటున్నారు. సో అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ హ్యాడ్ డిక్లైన్ ఫ్రమ్ 51% ఇన్ 2017-14. 2013-14లో ఉన్నప్పటికంటే సో 51% ఉండేవి 2013-14లో, దాని నుంచి 48% ఇన్ 2018-19. 2018-19కి వచ్చేటప్పటికి 51% నుంచి 48%కి అయ్యాయి. 2019-20 ఆన్వర్డ్స్ అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఏమయ్యాయి, 2019-20 నుంచి అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ పెరిగాయి ఇప్పుడు 57%కి రీచ్ అయ్యే స్కోప్ ఉంది అనేది పాయింట్ అనమాట. తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్, తీసుకున్న అప్పులకి వడ్డీలు కట్టాలి కదా, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటాం కదా. ఇంట్రెస్ట్ పేమెంట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2013-14లో రెవెన్యూ రిసీట్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 37% to 42 అనమాట. 37% నుంచి 42%కి పెరిగాయి. ఎప్పటికీ 2020-21 సంవత్సరానికి. It is estimated to be 40% of the revenue receipts in 24-25. రెవెన్యూ రిసీట్స్ ఎంత ఉండొచ్చు అంటే 40% ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇవి పాజిటివ్ కాబట్టి బెటర్. అవి 24-25కి 40% ఉండొచ్చు అనేది ఎస్టిమేషన్. ఇవి అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్. తర్వాత పోతే ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనమాట. ఇవి మనకి బడ్జెట్కి రిలేటెడ్గా ఉన్న స్టాటిస్టిక్స్ అన్ని నెంబర్స్ అనమాట, నెంబర్స్. దీంతో మనకి ఈ పర్టికులర్ పార్ట్ స్టాటిస్టిక్స్కి సంబంధించిన బడ్జెట్ 2024-25 ఫినిష్ అయింది.